పట్టణంలో గణేష్ నిమజ్జనం జరిగే చింతకుంట చెరువును బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డిలు మున్సిపల్ సిబ్బంది నిమజ్జన ఏర్పాట్ల కోసం పరిశీలించారు. అనంతరం మీడియాతో బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ నిమజ్జనం కోసం మున్సిపల్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నామని, ఎస్ఆర్ఎస్పీ నుండి ఎల్ఎండికి నీరు విడుదల కావడంతో చింతకుంట చెరువుకు 2 రోజుల్లో పూర్తి స్థాయిలో నీరు చేరుతుందని, నిమజ్జనంకు అనువుగా ఉంటుందని, భక్తులకు ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తిగా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఏమో వెహికల్ వస్తాయి గణపతి అది పోతుంది రివర్స్ తీసుకున్న తర్వాత అక్కడ ఉన్న ట్రైన్ తీసుకొని అటు పెట్టేస్తున్నాడు. ఈ మధ్యలో ఇదే కొట్టుకురా అంతకుముందు ఏంటంటే ఈ కత్తి ఇక్కడ కొంచెం మధ్యలో పోయి మంచి షాట్ అవసరం లేదు, అది రాకపోయి వినాయక చవితి సందర్భంగా అలాగే ఈ వినాయక నిమజ్జనం ఏర్పాట్లు చూడడానికి ఈరోజు చింతకుంట రావడం జరిగింది అధికారులతో పాటు. అలాగే ఈ చింతకుంటలో ఈసారి కొత్తగా మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు వల్ల అందులో నీరు లేకపోవడంతో ధర్మసముద్రం ఆల్రెడీ మనకి నిండుకుంది. అది 9.35 ఉంది. దాన్ని ఇప్పుడు 3 డేస్ నుంచి కొద్దిగా చింతకుంటలకు విడుదల చేయడం జరిగింది. అలాగే ఎస్ఆర్ఎస్పీ నుంచి కెనాల్ నుంచి కూడా ఎల్ఎండికి నీటి విడుదల చేయడం జరిగింది. కాబట్టి మన ధర్మసముద్రంలోకి నీళ్లు ఆల్రెడీ ఇప్పుడు ఎల్ఎండికి వెళ్తున్నాయి కాబట్టి ధర్మసముద్రంలోకి నీళ్లు ఉంటాయి. ఆ ధర్మసముద్రం నుంచి చింతకుంటకి విడుదల చేయడం జరిగింది. అది ఈ నిమజ్జనం మనకు ఆదివారము మంగళవారం ఉంది కాబట్టి శనివారం లోపల ఈ చింతకుంట నిండేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ధర్మసముద్రం నుంచి వచ్చే ఏదైతే మత్తడి ఉందో దాన్ని కొద్దిగా తొలగించడం జరిగింది. కొంచెం అంటే నిన్న మొన్న చేయడం జరిగింది, కొద్దిపాటే రావడం జరిగింది. కాబట్టి ఈరోజు కొద్దిగా ఎక్కువ మొత్తంలో తీయడం వల్ల చింతకుంటలోకి నీరు ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈరోజు చూసి పర్యవేక్షించి నీరు కూడా ఎక్కువ మొత్తంలో చింతకుంటలో విడుదల చేయడం జరిగింది. అలాగే ఈ ఎల్ఎండికి 1000 క్యూసెక్లు నీళ్ళు వదలడం జరిగింది కాబట్టి మన ధర్మసముద్రం కూడా 15 రోజుల వరకు నీళ్ళు వస్తాయి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ద్వారా. దాంతో మన చింతకుంట నిండిన తర్వాత అది క్లోజ్ చేపించి ధర్మసముద్రం కూడా నిండేటట్టు చూస్తాము. అలాగే ఈ చింతకుంట దగ్గర మన నిమజ్జనం ఉంటుంది కాబట్టి ఇక్కడికి సంబంధించి బారిగేట్స్ కానీ లైటింగ్ కానీ దీనికి నీటి తెప్పలు కానివ్వండి ఇవన్నిటికీ ఏర్పాట్లు చూడడానికి రావడం జరిగింది. ఆ కాంట్రాక్టర్స్ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడి ఈ ఏర్పాట్లు చూసి లాస్ట్ ఇయర్ అంతకుముందుసారి చేసినాం కానీ ఈసారి కొత్తగా చింతకుంట కొత్త మినీ ట్యాంక్ బండ్తో కొద్దిగా ఏర్పాట్లు అనేది కన్ఫ్యూజింగ్ ఉంది. అది ముందుగానే మేము గ్రహించి ఎలాంటి పొరపాట్లు జరగకుండా నిమజ్జనం సజావుగా జరిగేటట్టు చూద్దామని చెప్పి అందరికీ మనవి చేసుకుంటాం.